Oh, give thanks unto the Lord, for he is good, and his mercy endureth forever. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎస్, పరిశుద్ధాత్మ వరములను గురించి మనం మాట్లాడుతున్నాం. లాస్ట్కి వచ్చేసాం, ఆఖరి వరానికి వచ్చేసాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. 9 వరములు పరిశుద్ధాత్మ 9 వరములలో ఆఖరి వరము దగ్గరకు వచ్చేసాం. వాట్ ఈస్ ద లాస్ట్ గిఫ్ట్ అండి? మన డిస్కషన్లో, మన స్టడీలో ఆఖరి వరం ఏంటి? టైప్ చేస్తారా? వాట్ ఈస్ ద లాస్ట్ గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? ఎస్, ఫెయిత్. వావ్! విశ్వాస వరము. ఇంగ్లీష్ ఉంటుంది గిఫ్ట్ ఆఫ్ స్పెషల్ ఫెయిత్. విశ్వాస వరము. గ్లోరీ టు గాడ్. విశ్వాస వరము. గ్లోరీ టు గాడ్. విశ్వాస వరం. నాకైతే విశ్వాస వరముతో ఈ పరిశుద్ధాత్మ వరములను వైండప్ చేయడము నాకు చాలా సంతోషంగా ఉంది. గిఫ్ట్ ఆఫ్ స్పెషల్ ఫెయిత్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. బుద్ధివాక్యం ఏం చేస్తుందండి? బుద్ధివాక్యము పరిష్కారాలను తెలియజేస్తుంది. జ్ఞానవాక్యం ఏమి తెలియజేస్తుందండి? జ్ఞానవాక్యము సమాచారమును తెలియజేస్తుంది. ఆత్మల వివేచన వరము ఏమి తెలియజేస్తుందండి? దేవుడా, దయ్యమా, దేవదూతన? ఆత్మల వివేచన వరము తెలియజేస్తుంది. నానా విధములైనటువంటి భాషలు మాట్లాడే వరము. హల్లెలూయా. సో అది ముఖ్యంగా ఎవరి కొరకు అంటే అవిశ్వాసుల కొరకు పనిచేసే వరము. భాషలకు అర్థము చెప్పే వరము. గ్లోరీ టు గాడ్. భాషలకు అర్థం చెప్పే వరము. దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడినప్పుడు, సంఘముతో మాట్లాడినప్పుడు మరొకరికి ఆయన ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడు, తాత్పర్యాన్ని తెలియజేస్తాడు. సో అలాంటప్పుడు సంఘానికి క్షేమము కలుగుతుంది. ప్రవచన వరము. ప్రవచనము 2 రకాలని చెప్పాను. ప్రవచన వరం ఒకటి హెచ్చరిక, క్షేమాభివృద్ధి, ఆదరణ కలిగిస్తుంది. ఒక స్థాయి ప్రవచనం. మరొక స్థాయి ప్రవచనం అంటే వెరీ క్లియర్గా భవిష్యత్తును గురించి తెలియజేసేది విశ్వాస వరము. సో తర్వాత పవర్ గిఫ్ట్స్ మనం చూసాం. స్వస్థత వరములు. ఇంతకు మునుపు విననటువంటి వారికి తెలియజేస్తున్నాను, ప్రతి విశ్వాసికి కూడా ఒక స్వస్థత వరం ఉంటుంది. సంబడి ప్లీజ్ టైప్ ఇట్. ఎవరైనా దయచేసి టైప్ చేయండి. ప్రతి విశ్వాసికి ఏదో ఒక స్వస్థత వరం ఉంటుంది. స్వస్థత వరములు ఉన్నాయి కనుక ఏదో ఒక స్వస్థత వరము ఉంటుంది ప్రతి విశ్వాసికి. ఎవ్రీ పర్సన్ యూ హ్యావ్ అ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్. I have a gift of healing. You have a gift of healing. హీలింగ్ విషయంలో ప్రతి ఒక్కరికి ఒక వరం ఉంటుంది. అది స్వస్థత వరముల స్పెషాలిటీ. తర్వాత అద్భుతములు చేయు శక్తి. దాని గురించి మనం చూసాం. అద్భుతములు చేయు శక్తి అంటే మిరకిల్స్. వర్కింగ్ ఆఫ్ మిరకిల్స్ అంటే లేనివి సృష్టించడం. ఈవెన్ చనిపోయిన వ్యక్తిని లేపడం కూడా అది అద్భుతములు చేయు వరం అన్నమాట. ఇట్స్ వర్కింగ్ ఆఫ్ మిరకిల్స్. డెడ్ పీపుల్ను లేపడం అంటే కదా, స్పిరిట్ వెళ్ళిపోయి ఉంటుంది, దేవుని దగ్గరికి స్పిరిట్ వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఈ వరము పని చేసినప్పుడు చచ్చిపోయినటువంటి వారు తిరిగి లేస్తారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో వర్కింగ్ ఆఫ్ మిరకల్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ మిరకల్స్, స్పిరిచువల్, మెంటల్, ఎమోషనల్ అండ్ ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ మిరకల్స్ డూ హ్యాపెన్. ప్రతిరోజు జరుగుతాయి. ఎవరు ఎక్కువ ఎదురు చూస్తారో వారికి జరుగుతాయి అద్భుతాలు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో మరి విశ్వాస వరం అంటే ఏంటి? దాని గురించి మనం చూద్దాం ఈరోజు, తర్వాత రేపు కూడా చూద్దాం. విశ్వాస వరము. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫెయిత్. గలతీ 5:22 ఏముందంటే, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశనిగ్రహము. విశ్వాసము 2 రకాల విశ్వాసాలు ఉన్నాయి. ఆత్మ వరము, ఆత్మ ఫలము. గ్లోరీ టు గాడ్,
ఆత్మ వరము, ఆత్మ ఫలము. ఫలం అన్నది ఎప్పటికీ ఉంటుంది, 24 గంటలు ఉంటుంది ఫలం అన్నటువంటిది. వరము అన్నటువంటిది అప్పుడప్పుడు వచ్చిపోతుంది. వరము అప్పుడప్పుడు వచ్చిపోతుంది. వరము అప్పుడు వచ్చిపోతుంది. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు అనుకున్నప్పుడు మాత్రం వరం పనిచేస్తుంది. సో విశ్వాస వరము దేనికి? విశ్వాసం వరము వలన మనం ఏమి సాధించగలము? ఓకే, మీకు క్లియర్ కట్గా డిమార్కేషన్ తెలిసింది కదండి. ఏ వరము ఏం పని చేస్తుంది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈచ్ గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్. అద్భుతాలు వేరు, ఏమండి, అద్భుతాలు వేరు, స్వస్థతలు వేరు కదా. అద్భుతాలు వేరు, స్వస్థతలు వేరు. క్రియేటివ్ మిరకల్స్ అంటాం, అంటే లేనివి అవయవాలు సృష్టించబడ్డము, నీది కానిది నీ దగ్గరికి రావడము, ఆల్ కైండ్స్ ఆఫ్ మిరకల్స్. 5 రొట్టెలు 2 చేపలు, లేనివి సృష్టించాడు దేవుడు. సో వర్కింగ్ ఆఫ్ మిరకల్స్ అన్నమాట, వర్కింగ్ ఆఫ్ మిరకల్స్. సో మరి విశ్వాస వరం అంటే ఏంటి, ఏం చేస్తుంది? బాగా వినండి, మీకు అర్థమవుతుంది. నేను బేసిక్ ఫౌండేషన్ ఇస్తున్నాను. అపోస్తలుని యొక్క పరిచర్య ఏమిటంటే పునాది వేస్తారు. అపోస్తలుని యొక్క పరిచర్య పునాది వేస్తారు, అంటే అపోస్తలునికి ఆ అభిషేకం ఉంటుందన్నమాట. ఐఎమ్ లేయింగ్ ఎ ఫౌండేషన్ ఫర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వరాలకు నేను ఒక మంచి పునాది వేస్తున్నాను. మీరు దీనిపైన మీరు ఎంత ఏమండి ఎత్తైనా మీరు కట్టుకోవచ్చు అన్నమాట. దీనిపైన ఎంత ఎత్తైనా కట్టుకోవచ్చు. సో బాగా వినండి. విశ్వాసము అంటే గుర్తుపెట్టుకోండి, నిశ్చయత. ఇంగ్లీష్లో ఏమంటామంటే అష్యూరెన్స్ అంటాం. ఫెయిత్ ఈజ్ అన్ అష్యూరెన్స్. హల్లెలూయా. విశ్వాసము అంటే నిశ్చయత. విశ్వాసము అంటే నిశ్చయత. ఫెయిత్ ఈజ్ అన్ అష్యూరెన్స్. విశ్వాసము అంటే నిశ్చయత. ఓకే, ఏమి నిశ్చయత? ఏ నిశ్చయత అంటే నీవు ఏమి మాట్లాడతావో అది జరుగుతుంది అన్నటువంటి నిశ్చయత. అర్థమవుతుందండి? నీవు ఏమి మాట్లాడితే అది జరుగుతుందన్నటువంటి నిశ్చయత, జరుగుతుంది అన్నటువంటి నిశ్చయత. హల్లెలూయా. సపోజ్ విశ్వసించితిని గనుక నేను మాట్లాడుతూనే అంటాడు పౌలు గారు. ఫెయిత్ కెన్ బి సీన్ ఇన్ ద వర్డ్స్. విశ్వాసం ఎలా మనము కనుక్కోవచ్చు? ఒక మనిషి యొక్క విశ్వాసాన్ని ఎలా లొకేట్ చేయొచ్చు? హౌ కెన్ వీ లొకేట్ అ పర్సన్స్ ఫెయిత్ అంటే లుక్ అట్ హిస్ వర్డ్స్, మాటలు అన్నమాట. ఇక్కడ ఒక లీక్ ఉంది, దేవుడు లీక్ పెట్టాడు. ఇక్కడ నుంచి వచ్చేదే మన విశ్వాసం. సో మనము మాట్లాడినప్పుడు అది జరుగుతుంది అన్నటువంటి నిశ్చయత లోపల ఉంటుంది. మనము మాట్లాడతాం కదా, విశ్వాసాన్ని మనం విడుదల చేసినప్పుడు అది జరుగుతుంది అన్నటువంటి నిశ్చయత మనకు ఉంటుంది. సో విశ్వాసం అంటే నిశ్చయత. అంటే నేను చెప్పింది జరుగుతుంది, నేను చెబితే జరుగుతుంది, నేను మాట్లాడితే జరుగుతుంది, నేను పలికితే చాలు జరుగుతుంది కదా. శతాధిపతి వచ్చి ఏమన్నాడు? మాట మాత్రం సెలవిమ్ము. ప్రభువా ప్రార్థన చేస్తావా అనలేదు, చేయి పెడతావా అనలేదు. ఏమన్నాడు? మాట మాత్రం సెలవిమ్ము. ఇఫ్ యూ స్పీక్ ఇట్ విల్ హ్యాపెన్. నువ్వు మాట్లాడితే నువ్వు విశ్వాసంతో మాట్లాడతావయ్యా. నువ్వు జస్ట్ రిలీజ్ చేయి, ఒక వర్డ్ రిలీజ్ చేయి, ఒక మాట విడుదల చేయి. నా దాసుడు అక్కడ ఉన్నా కూడా బాగవుతాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్? ఈ విశ్వాస వరం యొక్క పని ఏమిటి? విశ్వాస వరం ఏం పని చేస్తుంది? స్వస్థతా వరములు అంటే బాగలేని వాటిని బాగు చేస్తుంది. అద్భుతాల వరం అంటే లేని వాటిని తీసుకొని వస్తుంది. మరి విశ్వాస వరం దేనికి? అంటే బాగా వినండి, లోబరుచుకునేదానికి, నియంత్రించేదానికి, అడ్డంకులను తొలగించేదానికి విశ్వాస వరమును మనము ఉపయోగిస్తాము.
హియాలందర కలమ షందర కల బాబా బాబా. ఓకే, నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. ఓకే, ఎస్. ఎవరి విశ్వాసాన్ని కూడా వారి మాటలను బట్టి మనం అంచనా వేయచ్చు. వాటి మాటలను బట్టి అంచనా వేయచ్చు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నంబర్ 1, లోబర్చుకోవడం. లోబరుచుకునేదానికి విశ్వాస వరాన్ని ఉపయోగిస్తాం. నంబర్ 2, నియంత్రించేదానికి విశ్వాస వరమును ఉపయోగిస్తాం. అడ్డంకులను తొలగించేదానికి విశ్వాస వరమును ఉపయోగిస్తాము. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అద్భుతములు చేయు శక్తి, అద్భుతములు చేయు వరము పాజిటివ్ మాత్రమే కాదు, నెగిటివ్ కూడా. లేని రోగాలు కూడా తెప్పించవచ్చు అన్నమాట. మోషే ద్వారా అద్భుతాలు జరిగాయి. తర్వాత ఎలుమాకు గ్రుడ్డితనం వచ్చేసింది అనమాట. నెగిటివ్, ఇట్ వాజ్ అ నెగిటివ్ మిరకల్ అనమాట. లేనివి రావడం. అంతవరకు కళ్ళు బాగుంటాయి, సడన్గా కళ్ళు పోతాయి. నెగిటివ్ మిరకల్. సో మన విశ్వాస వరం దగ్గరకు వద్దాం. సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మౌనిక వేణు గారు, యు ఆర్ ఆస్కింగ్ వెరీ గుడ్ క్వశ్చన్స్. మీరు మంచి ప్రశ్నలు అడుగుతున్నారు, బట్ మన సందర్భం వేరు. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. నౌ లెట్ మీ ఫినిష్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ స్టార్టెడ్. నేనేది మొదలుపెట్టానో దాన్ని పూర్తి చేయనివ్వండి. డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. విశ్వాస వరము దేనికంటే, ఎస్, ఈ పదం చాలా కరెక్ట్ అండి. ఏలేదానికి. విశ్వాస వరము దేనికంటే ఏలేదానికి, ఏలుటకు, లోబర్చుకొనుటకు. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఏవి నీకు అడ్డంగా ఉన్నా కూడా ఆ అడ్డంకులను తొలగించేదానికి. నేను కొన్ని స్క్రిప్చర్స్తో దీన్ని కన్ఫర్మ్ చేస్తాను. ఓకే, ఐ విల్ కన్ఫర్మ్ విత్ ద స్క్రిప్చర్. నేను చెప్పిన దాన్ని దేవుని యొక్క వాక్యంతో నేను రుజువు చేస్తాను. ఓకే, దేవుని యొక్క వాక్యంతో రుజువు చేస్తాను. మొదటగా ఏం చెప్పాను? గ్లోరీ టు గాడ్. షందరలమా తోరగలమా షోర బాబా తోరగలమా సుకుర బాబా. లోబరుచుకోవడము. గ్లోరీ టు గాడ్. లోబరుచుకోవడము. మత్తయి సువార్త 17వ అధ్యాయం. 21. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. వావ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. షందరబలమ తోరకలబ షకర బాబా. అంటే ఏంటి? కొండను నీవు లోబడుచుకోవచ్చు. ఇది స్వస్థత వరాలు కాదు, ఇది అద్భుతాలు చేసే వరం కాదు, ఇది విశ్వాస వరము. విశ్వాస వరము పనిచేసినప్పుడు నీకు సమస్తం లోబడతాయి. నీకు సమస్తం లోబడుతుంది. కొండలు, ఇక్కడ కొండ ఉంది, ఇంగ్లీష్లో పర్వతం అని ఉంటుంది. మా ఫేమస్ వర్స్ ఉంది కదా, మార్క్స్ వార్త 11:23-24, 22-23-24. ఎంతమందికి కంఠస్థం వచ్చండి? మార్క్స్ వార్త 11:22-23-24 కంఠస్థం చేసిన వాళ్ళు, అంటే చూడకుండా చెప్పగలిగే వాళ్ళు థమ్స్అప్ పెట్టండి. హోర్యాలందర మాష రబలందర గల బషకుర బాబా. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. గ్లోరీ టు గాడ్. లాందర గల బషూందర గల మహత్తర గరబ యారలమ తోర గలబ సోర్యలమ తర గరబ షకర బాబా ఏరలబ తోర గలబ షోకుర బాబా రియలందర గర బాబా ఓ షాందర్యలమ తోర గల బాబా. Thank you, Jesus. Hallelujah. Glory to God.
ఒరబలందర కలమ షోరబల బతూర కరబాబా షరియల బతూర కలబా రకల మతూర కరబాబా. హల్లెలూయా. ఓ ఇంతమంది మీరు చూడకుండా చెప్పగలరా? సూపర్ అండి, సూపర్ 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 డూపర్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఓ రియల తరగల బషార బాబా 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 బాబా. తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం. అరే బలందర కల బషోతర బర బలబ షాతర బలందర కలబ. గ్లోరీ టు గాడ్. లూకాసు వార్త 17వ అధ్యాయంకి వద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయంకి వద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 6. లూకాసు వార్త 17:6. ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్ళతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. చూసారా, విశ్వాసం అంటే విశ్వాస వరము దేనికంటే లోబరుచుకునేదానికి. ఎలా లోబర్చుకుంటాం? మాటలతో లోబర్చుకుంటాం. టైప్ చేయండి, మాటలతో లోబర్చుకుంటాము. ఆ మాటల్లో ఏముంటుంది తెలుసా? విశ్వాసం ఉంటుంది ఆ మాటల్లో. కొన్ని మాటల్లో భయం ఉంటుంది, కొన్ని మాటల్లో ఆందోళన ఉంటుంది, కొన్ని మాటల్లో తమాషా ఉంటుంది, కొన్ని మాటల్లో సంతోషం ఉంటుంది, కొన్ని మాటల్లో భయం ఉంటుంది, కొన్ని మాటల్లో మరణం ఉంటుంది, కొన్ని మాటల్లో జీవం ఉంటుంది, కొన్ని మాటల్లో విశ్వాసం ఉంటుంది. When you release the words of faith, through the words of faith you can control. ఏమంట? కంబలి చెట్టు అంట వేళ్ళతో సహా పెళ్ళగించబడాలంట. వెళ్ళి ఎక్కడికి పోవాలంట? సముద్రంలోకి వెళ్ళాలంట. సముద్రంలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ నాటబడాలంట. అప్పుడు చెప్పునప్పుడు అది మీకు లోబడను, చెప్పునప్పుడు లోబడను. మాటలతో లోబడుచుకోవాలి. నీకు వ్యతిరేకంగా పనిచేసే దేనినైనా సరే మాటలతో లోబడుచుకోవాలి. నీ మనసును కానీ, నీ దేహాన్ని కానీ, నీ అవయవాలను కానీ, దెయ్యాలను కానీ, ఈవెన్ సృష్టిని కానీ, సూర్యుని కానీ, చంద్రుని కానీ, సముద్రాన్ని కానీ, గాలిని కానీ, వర్షాన్ని కానీ. రియలందర కలమా సొకురా బాబా బాబా. విశ్వాస వరం పనిచేసినప్పుడు సమస్తం మన కంట్రోల్లోనికి వచ్చేస్తాయి. వీ విల్ కంట్రోల్, వీ కెన్ కంట్రోల్. ఇప్పుడు ఏమండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో ఏముంది? 16 నుంచి చదువుతాను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుంచి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనం నుంచి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యం పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాగము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక. సో మనము 8 వరాల్లో ఎక్కడ కూడా దెయ్యాల గురించి ప్రస్తావించాల. ఓకే, 8 వరాల్లో ఎక్కడ కూడా దురాత్మల గురించి ప్రస్తావించలేదు. 9వ వరంలో ప్రస్తావిస్తున్నాం. విశ్వాస వరం విషయంలో దెయ్యాల గురించి మనము ప్రస్తావిస్తున్నాం. ఇక్కడ అనేక దినములు ఈ దురాత్మ పట్టినటువంటి అమ్మాయి మాట్లాడుతుంటే పౌలు ఎందుకు ఫస్ట్ రోజే వెళ్ళగొట్టలేదు? టైప్ చేయండి, పౌలు గారు ఎందుకు మొదటి రోజే ఈ పూతోను దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు? రమాలందర కలం మొదటి రోజు ఎందుకు వెళ్ళగొట్టలేదు? అనేక దినం చేస్తుంటే వింటూ ఉన్నాడు. హీ డి నాట్ రెస్పాండ్.
పాల్ డిడ్ నాట్ రెస్పాండ్. ఒక్కసారి వరం పనిచేసినప్పుడు అప్పుడు ఆ దురాత్మ మీద డొమినియన్ తీసుకొని వెళ్ళగొట్టాడండి. డొమినియన్ తీసుకొని వెళ్ళగొట్టాడు. వరం పని చేయాలండి, వరం పని చేయాలి, వరము పని చేయాలి. సో అక్కడ దెయ్యాన్ని లోపరుచుకుంటాం. దెయ్యంతో అంటే వెళ్ళిపోతుంది అది. విశ్వాసవరం పని చేసినప్పుడు గడ్డలతో మాట్లాడచ్చు. గడ్డలు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయి. రోగాలు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయి. కొండలే పక్కకి వెళ్ళిపోతాయి. చెట్లు కూడా వేలతో సహా వెళ్ళిపోతాయంట. లొకేషన్ కూడా మీరు చెప్పచ్చు. ఎక్కడికి పోవాలో కూడా చెప్పచ్చు. ఏమి జరగాలో చెప్పచ్చు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పచ్చు. ఎక్కడ నాటబడాలో చెప్పచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్. దెర్ ఈజ్ నో లిమిట్. దెర్ ఈజ్ నో లిమిట్. సో వ్యాకుల పడి దానివైపు చూచి నీవెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించునని ఆ దయ్యముతో చెప్పిన వెంటనే అది ఆమెను వదిలిపోయాను. బాబా. నాకు బాగా గుర్తుంది, పాల్ యాంగ్చో గారు తన యొక్క సేవ ప్రారంభ దినాల్లో 10 చెప్పి ముగిస్తాను. పాల్ యాంగ్చో గారు తన సేవ ప్రారంభ దినాల్లో ఆయన దగ్గరికి ఒక దురాత్మ చేత పీడించబడే ఒక సహోదరు వచ్చిందంట. దురాత్మ చేత పీడించబడే ఒక సహోదరు వచ్చిందంట. మీరు బాగా వినండి, మీకు అర్థమవుతుంది. దురాత్మ చేత పీడించబడే ఒక సహోదరు వచ్చిందంట. సో పాల్ యాంగ్చో గారు చూసి ఇంకా దయ్యాన్ని వెళ్ళకూడదాము అని చెప్పేసి యేసు నామములో పో అని మొదలుపెట్టాడంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ ఐ కమాండ్ టు లీవ్ అంటే ఆ లోపల ఉన్నటువంటి ఒక దయ్యం మాట్లాడుతుందంట, మేము పోము అన్నదంట. మేము పోము. లేదు నువ్వు పోవాలి. లేదు మేము పోము. నాకు అధికారం ఉంది, నాకు ఆ వాక్యం తెలుసు, ఈ వాక్యం తెలుసు, యేసు ప్రభు రక్తము, అట్లా ఇట్లా వాక్యాలన్నీ చెప్తున్నా కూడా నువ్వు ఎన్నైనా చెప్పుకో, మేము పోమన్నాడట. నీవెన్నైనా చెప్పుకో, మేము పోము. పాల్ యాంగ్చో గారేమో పో అని, వాడేమో నేను పోనని. పొద్దున్నుంచి సాయంత్రం వరకు జరిగిందండి ఇది. ఆయన భలే డ్రామాటిక్గా చెప్తారు పాల్ యాంగ్చో గారు. ఐ హర్డ్ దట్ మెసేజ్. ఆ వర్తమానం నేను విన్నాను, డైరెక్ట్గా విన్నాను ఆ వర్తమానం. పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఇక సాయంత్రం అయిందంట. సాయంత్రం అయినప్పుడు పాల్ యాంగ్చో గారు అన్నారంట, దయ్యమా నేను అలసిపోయాను వెళ్ళిపో అన్నాడంట. దయ్యమా నేను అలసిపోయాను వెళ్ళిపో అన్నాడంట. ఆ దయ్యము నేను కూడా అలసిపోయాను నువ్వు వెళ్ళిపో అన్నాడంట. నేను కూడా అలసిపోయాను, ఇద్దరు అలసిపోయారంట. పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రయత్నం చేస్తున్నాడు, ఆ దయ్యం వెళ్ళిపోలేదు. కొన్ని దయ్యాలు పోవు. ఇక సాయంకాలం 5-6 మధ్యలో సడన్గా పాల్ యాంగ్చో గారికి తెలిసిందంట, ఎవరో ఒక బకెట్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళన్నీ మనిషి మీద కుమ్మరిస్తే, బకెట్తో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళన్నింటినీ కుమ్మరిస్తే ఎలా ఉంటుందో అలా ఆయన మీదికి ఒక విశ్వాసము కుమ్మరించబడిందంట. ఎప్పుడైతే ఆ విశ్వాసం కుమ్మరించబడిందో ఇలా వేలు పెట్టి నజరేయుడైన యేసుక్రీస్తు అన్నోళ్ళు వెళ్ళిపోంటూనే పటాని పడిపోయిందంట. దయ్యం వెళ్ళిపోయిందంట. చూసారా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రయాసపడుతున్నాడు, ఆ దయ్యం పోలా. కానీ ఆ వరం పనిచేసినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆయన మీదకి వచ్చినప్పుడు, విశ్వాస వరం పనిచేసినప్పుడు అపవాది సెకండ్లలో వెళ్ళిపోయాడు. తర్వాత అయిపోయిన తర్వాత ఆ యవన స్త్రీ, ఆ యవనస్తురాలు పాల్ యాంగ్చో గారితో చెప్తున్నంట, పాస్టర్ గారు దయచేసి నన్ను క్షమించండి. ఎందుకమ్మా క్షమించండి, దయ్యం వెళ్ళిపోయింది కదా అంటే, పాస్టర్ గారు నా లోపల చాలా దురాత్మలు ఉండేవి, ఆ దురాత్మలన్నీ కూడా మాట్లాడుకునేది నాకు బాగా వినపడతా ఉంది. మీరు మాట్లాడేది వినపడుతుంది, ఆ దురాత్మలు మాట్లాడుకునేవి నాకు చాలా స్పష్టంగా వినపడతా ఉంది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీరు చాలా కష్టపడ్డారు. దురాత్మలు ఏం మాట్లాడుకుంటున్నాయో తెలుసా మీ గురించి? మీరు ఎప్పుడైతే మాట్లాడడం మొదలుపెట్టారో, వెళ్ళగొట్టడం మొదలుపెట్టారో, దురాత్మలు మాట్లాడుకుంటున్నాయంట. ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఈయనకు పెద్ద తెలివి లేదు, పెద్ద వాక్య అవగాహన లేదు, ఫ్రెషర్ ఈయనకు పెద్ద అనుభవం లేదు, మనం కొంచెం గట్టిగా ఉన్నామంటే అలసిపోతాడు, కాబట్టి మనం పోకుండా గట్టిగా మనం పట్టుదలతో అలాగే నిలదొక్కుని ఉందాము,
అని చెప్పేసి దురాత్మలన్నీ మాట్లాడుకున్నారంట. వాళ్ళు మాట్లాడుకున్నారంట, మనం పోకూడదు, ఎంత బెదిరించినా ఏం చెప్పినా కూడా, మనకు కొంచెం నొప్పి అనిపించినా ఇబ్బంది అనిపించినా కూడా మనం పోకూడదు గట్టిగా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మీరు చాలా ప్రయాసపడుతున్నారు, వీళ్ళైతే మాత్రము మీరు కొంచెం ఇబ్బంది కలుగుతుంది, కానీ ఇక వారైతే ఇక పోకూడదని డిసైడ్ అయిపోయి చాలా వారు మొండిగా కూర్చున్నారు. అయితే చివరిగా సడన్గా ఏమైందంటే ఈ దురాత్మలు మాట్లాడడం మొదలుపెట్టాయి. సడన్గా దురాత్మలు మాట్లాడి, అమ్మో 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 యేసుప్రభు వచ్చేసాడు, యేసుప్రభే దిగాడు, యేసుప్రభు దిగాడు, మనం లెట్స్ గో 1 2 3 అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే ఎప్పుడైతే ఆ అభిషేకం వచ్చిందో, ఆ పరిశుద్ధాత్మని శక్తి వచ్చిందో, దెయ్యాలకు యేసుప్రభు కనిపించాడు. దెయ్యాలకు యేసుప్రభు కనిపించాడు, దెయ్యం వెళ్ళిపోయింది. దెయ్యం వెళ్ళిపోయాడు. సో దిస్ ఈజ్ కాల్డ్ ద గిఫ్ట్ ఆఫ్ స్పెషల్ ఫెయిత్. గిఫ్ట్ ఆఫ్ స్పెషల్ ఫెయిత్. గ్లోరీ టు గాడ్. విశ్వాసంతో లోబర్చుకుంటాం, విశ్వాసంతో చెప్పిన మాట వినేటట్లు చేసుకుంటాం. హల్లెలూయా. విశ్వాస వరముతో అడ్డంకులను తొలగించేస్తాం. అవి పర్వతాలు కావచ్చు, ఈవెన్ యూ కెన్ స్పీక్ టు సన్ అండ్ మూన్. యెహోషువ చేశాడు కదండి, సూర్యునే కంట్రోల్ చేశాడండి. విశ్వాసంతో సూర్యునే కంట్రోల్ చేశాడు, విశ్వాసంతో చంద్రుని కంట్రోల్ చేశాడు, విశ్వాసంతో యేసు ప్రభు ఏం చేశాడు, గాలిని కంట్రోల్ చేశాడు, గాలిని లోబర్చుకున్నాడు, విశ్వాసంతో సముద్రాన్ని లోబర్చుకున్నాడు, విశ్వాసంతో తుఫానును లోబర్చుకున్నాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో విశ్వాస వరము దేనికంటే అడ్డంకులను తొలగించేదానికి, లోబర్చుకునేదానికి, నియంత్రించేదానికి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అందుకే అన్నాడు కదండి, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. పర్వతమే మన మాటలకు లోబడతాయంటే, ఇక లోబడింది ఏంటి చెప్పండి? షందర బలందర కలభాషకర బాబా. తర్వాత చెప్తాను. గ్లోరీ టు గాడ్. షందర బారబా. సో విశ్వాస వరము దేనికంటే ఏలేదానికి, లోబర్చుకునే దానికి, పెత్తనం చేసేదానికి, ఏది చెప్తే అది జరిగించుకునేదానికి. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హారియాలందర కలబాబా భాష షకర. హోప్ యూ అండర్స్టాండ్ ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. సో దయ్యాలను వెళ్ళగొట్టేదానికి. దయ్యం ఒక అడ్డం కదా. ఆ దురాత్మను మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అంటే ఏమంటాడు, నీ అల్ప విశ్వాసం వల్లనే అంటాడు. తుఫాను వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు, సముద్రంలో మునిగిపోబోయినప్పుడు ప్రభు అని అడిగిందేంటి, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అన్నాడు. ఎందుకు మీరు లోబర్చుకోలేకపోయారు, నేను చేసిన పని మీరు ఎందుకు చేయలేకపోయారు అన్నాడు. అందుకే అండి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడండి. విశ్వాసం నేర్చుకోండి. యు నో వై ఐ టీచ్ ఫెయిత్? బ్రతికేదే మన విశ్వాసం మూలంగా బ్రతకాలండి. హల్లెలూయా, హల్లెలూయా. సో విశ్వాసవరం పనిచేసింది కాబట్టే ఏలియా అగ్నిని దింపాడు పైనుంచి. వరం పనిచేసింది, వరం వెళ్ళిపోయింది. వరం ఉన్నప్పుడు హీ వాజ్ బోల్డ్ లైక్ ఎ లయన్. వరం వెళ్ళిపోయింది. వరం అప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఒక స్త్రీ బెదిరించింది, చంపుతాను రేపటికంతా ఈ పాటికని, పరిగెత్తి పిరికివాడిలాగా వెళ్ళిపోయాడు. వరం ఉంది కానీ విశ్వాసం లేదు. విశ్వాసం వరం పనిచేసింది కానీ విశ్వాస ఫలము ఏలియాలో పని చేయలేదు. వరం వెళ్ళిపోయిన తర్వాత మామూలు మనిషి అయిపోయాడు, కానీ లోపల విశ్వాసం లేదు కాబట్టే పారిపోయాడు. చూసుకుందాం అనలేదు. యెజెబెల్ నుండి పారిపోయాడు. 450 మంది ప్రవక్తలను చంపేశాడు, కానీ ఒక స్త్రీకి భయపడి వెళ్ళిపోయాడు. ఎప్పుడు చంపాడు? అభిషేకం ఉన్నప్పుడు చంపాడు. అభిషేకము ఆన్ అండ్ ఆఫ్ కదండి, 24 గంటలు పనిచేయదు కదా అభిషేకము. వరాలు 24 గంటలు పనిచేయవు కదా. వరం ఆ టైంలో పని చేసింది, వెళ్ళిపోయింది. తర్వాత మామూలు మనిషి అయిపోయాడు. అండ్ దేర్ వాజ్ నో ఫెయిత్. నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అనలేకపోయాడు. హేరోదు ఏదో అన్నాడని యేసుప్రభు చెప్తే, పోయి ఆ నక్కతో పోయి చెప్పు అని యేసుప్రభు అన్నాడు. నా సమయానికి ముందు ఎవరు కూడా నన్ను ముట్టుకోలేరు, ఎవరు కూడా నా ప్రాణం తీసుకోలేరు అని ప్రభు చెప్పాడు. ఎలైజాకు విశ్వాస ఫలము లేదు, అభిషేకం ఉండేది, విశ్వాస ఫలము లేదు. ఎంటీ అయిపోయాడు. నోట్లోంచి రాలేదు, ఏమి ఫెయిత్ రాలేదు నోట్లోంచి. పరుగో నేను చచ్చిపోతాన్నాడు. ఇంకా
నా వల్ల కాదు, నేను చచ్చిపోదు. 450 మంది పురుషులను చంపిన వాడు ఒక స్త్రీకి భయపడి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? దేర్ వాజ్ నో ఫెయిత్. సో విశ్వాస వరము, విశ్వాస ఫలము. సో విశ్వాస ఫలం అన్నటువంటిది మనము దేవునితో డైలీ మనము నడుస్తూ ఉండడం వలన, వాక్యం వింటూ ఉండడం వలన ఆ విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవచ్చు. విశ్వాసం 24 గంటలు పనిచేస్తుంది. విశ్వాస వరం ఏమేమి చేయగలదో అన్నీ కూడా విశ్వాస ఫలము కూడా చేయగలదండి. హల్లెలూయా. సో అందుకే నేను చెప్తాను, విశ్వాస ఫలం ఉంటే విశ్వాస వరం ఉన్నట్లే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. లోబర్చుకోవచ్చు, సమస్తంను లోబర్చుకోవచ్చు, నియంత్రించవచ్చు. నీ కుటుంబం మీద అధికారం తీసుకోవచ్చు, నీ పిల్లలపైన అధికారం తీసుకోవచ్చు, నీ భార్య పైన, నీ భర్త పైన అధికారం తీసుకోవచ్చు. వీరికి వ్యతిరేకంగా పనిచేసే మనుషులు కావచ్చు, దయ్యాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి పైన నీవు పెత్తనాన్ని, అధికారాన్ని నీవు ప్రయోగించవచ్చు. గ్లోరీ టు గాడ్. సో గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. నన్ను అడిగితే నేనేమంటానంటే ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్ ఇంపార్టెంట్. విశ్వాస ఫలము చాలా ముఖ్యము. విశ్వాస వరము కంటే కూడా విశ్వాస ఫలము చాలా ప్రాముఖ్యము. విశ్వాస ఫలం ఉంటే రోజు అద్భుతాలు చూస్తాం. విశ్వాస వరం ఉంటే ఆ వరం పనిచేసినప్పుడు మాత్రమే అద్భుతాలు చూస్తాం. దెయ్యాలు నిలగొట్టాలంటే విశ్వాసం ఉండాలి. ఏమండి, ఒక ఆయన నాకు చిన్నప్పుడు ఐ థింక్ బ్రదర్ అండ్ చర్చ్లో పాస్టర్ ఆయన వాక్యం చెప్తూ ఆయన ఏమన్నాడంటే, నేను ముగిస్తాను. ఏమన్నాడంటే, మీటింగ్ జరుగుతుందనుకోండి, వర్షం పడుతుందనుకోండి, మనం వర్షాన్ని గద్దించకూడదు అన్నాడు. వర్షాన్ని మనము గద్దించకూడదు. దేవునికి తెలుసు కదా అక్కడ మీటింగ్ జరుగుతుందని. కాబట్టి దేవుడే వర్షాన్ని పంపించినప్పుడు మనం ఆ వర్షాన్ని గద్దించేదానికి మనమెవరము అని అన్నాడు. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, దేవుడే మీటింగ్ పెట్టమని, దేవుడే మీటింగ్ని చెడగొడితే ఎట్లా చెప్పండి? ఏమైనా ఏమన్నా మీకు అర్థమవుతుందా చెప్పండి. మీకు ఏమైనా అర్థమైతే నాకు చెప్పండి. నాకైతే అర్థం కాలేదు. దేవుడే మీటింగ్ పెట్టమని చెప్పి, దేవుడే వర్షాన్ని పంపించి మీటింగ్ని చెడగొడితే ఇది ఏంటండి? ఏమంటారు దాన్ని? మనీని లోబర్చుకోవచ్చు. ఎస్, యూ కెన్ కమాండ్ మనీ టు కమ్. డబ్బులను పిలవచ్చు. దేవుడే మీటింగ్ పెట్టమంటాడంట, దేవుడే వర్షం కురిపిస్తాడంట. ఏంటది డబుల్ గేమ్? నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. మళ్ళీ చాలా పెద్ద పాస్టర్ అండి, ఫేమస్ పాస్టర్లు వీళ్ళు, చాలా పెద్ద ఫేమస్ పాస్టర్లు వీళ్ళు. అలాంటప్పుడు యేసు ప్రభు ఎందుకు గద్దించాడు సముద్రాన్ని ఎందుకు గద్దించాడు? గాలిని ఎందుకు గద్దించాడు? ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, హైలెస్సా అని మునిగిపోయిండొచ్చు కదా. వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారని బైబిల్ అంది. అదేమి తమాషా కాదు. దేవర్ ఇన్ డేంజర్. ఇట్ వాస్ ద డీమానిక్ అటాక్. ఏం జరగబోతుంది? సేనా దయ్యాల సమూహాన్ని వెళ్ళగొట్టేదానికి వెళ్తున్నారు వీళ్ళు. మా దగ్గరకు వస్తారా మీరు అని చెప్పేసి వాళ్ళు ముంచేసేదానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. దేవుడు ఒక పని చెప్తే చెడగొట్టేదానికి అపవాది పని చేస్తాడు. అప్పుడు మనము దేవా థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ రెయిన్ అనకూడదు, గద్దించాలి మనం. యూ కెన్ కంట్రోల్ రెయిన్. చాలాసార్లు వర్షాన్ని తెప్పించాను నేను. వర్షాలు కావాలంటే మీకు తెలుసా, మా ప్రాంతంలో వర్షాలు కురవడం లేదంటే నన్ను పిలుస్తారు. సార్ మీరు వచ్చి మా ఊరికి వచ్చేసి వాక్యం చెప్పి ప్రార్థన చేసిపోండి సార్. వర్షాలు పడకుండా నన్ను పిలుస్తారండి. వర్షం స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు.
వర్షాలు పడలేదనుకో నన్ను పిలుస్తారు. నేను వెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చిన ప్రతి ప్లేస్లో కూడా వర్షాలు విస్తారంగా కురిశాయండి. అలాగే కపుల్ ఆఫ్ టైమ్స్ వర్షాలు కంట్రోల్ అయ్యాయి. వర్షాలను గద్దించినప్పుడు కంట్రోల్ అయ్యాయి. శుభ్రంగా మీటింగ్స్ చేసుకున్నా, మీటింగ్స్ అయిపోయిన తర్వాత వర్షాలు మళ్ళీ పడ్డాయి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో విశ్వాస వరముతో దేవుని యొక్క చిత్తానికి ఏది అడ్డొచ్చినా కూడా దాన్ని మనం కంట్రోల్ చేయాలి, దాన్ని మనం లోపరుచుకోవచ్చు. వర్షాన్ని రప్పించవచ్చు, వర్షాన్ని ఆపచ్చు. గ్లోరీ టు గాడ్. దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ స్పెషల్ ఫెయిత్. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు పౌలు గారు సముద్రంలో చాలా అపాయకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. అక్కడ పౌలు గారు విశ్వాస వరం పనిచేయలేదు కదా. విశ్వాస వరం పనిచేయలేదు అక్కడ. వరం పనిచేసి అన్ని కూడా కంట్రోల్ చేసినవాడు. ఇట్ డిడ్ నాట్ వర్క్. అసలు ఓడ పగిలిపోయింది. విశ్వాస వరము మనం అనుకున్నప్పుడు అంతా కూడా పని చేయదు. సునీలమ్మ గారు థర్మల్లో కూడా ఆగింది. ఎస్, అవునమ్మా, గుర్తుకొస్తుంది నాకు. థర్మల్లో కూడా వర్షం ఆగిపోయింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో దేవుని యొక్క చిత్తం మనం చేయాలి కదండి. ఆ దేవుని యొక్క చిత్తం చేసే క్రమంలో మనకు ఎదురుగా ఏదొచ్చినా కూడా దాన్ని లోబర్చుకునే దానికి ఉపయోగపడేదే విశ్వాసము ద్వారా లోబర్చుకోవచ్చు, నియంత్రించవచ్చు. విశ్వాస వరము ద్వారా అడ్డంకులను తొలగించేసేయచ్చు. గ్లోరీ టు గాడ్. సో రేపు ఫ్రైడే, రేపు శుక్రవారం, ఎల్లుండి శనివారం. సో రేపు ఎల్లుండి కూడా వరముల గురించి ఇక ఫినిషింగ్ టచ్ ఇస్తాను. రేపు ఎల్లుండి. టుమారో ఐ టాక్ అబౌట్ ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్లో విశ్వాసం గురించి రేపు మాట్లాడతాను. తర్వాత విశ్వాస వరములు ఎలా పనిచేస్తాయి, సో ప్రాక్టికల్గా కొన్ని విషయాలు చెప్పి ఐ థింక్ ఈ సిరీస్ని నేను వైండప్ చేస్తాను. నెక్స్ట్ వీక్ డ్రీమ్స్ గురించి మాట్లాడతాను. కళల గురించి నేను మాట్లాడతాను. ఓకే, లెట్స్ ప్రే అండ్ వైండప్. తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధాత్మ వరాలను బట్టి మీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మని యొక్క కార్యాలయ్యా. పరిశుద్ధాత్మను మాట్లాడితే అది వరంలాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్. It is the voice of the Holy Spirit. It is the guidance of the Holy Spirit that works and manifests like a gift. పరిశుద్ధాత్ముడు ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటలే వరాల్లాగా పనిచేస్తాయి. బుద్ధివాక్యం కావచ్చు, జ్ఞానవాక్యం కావచ్చు, ఆత్మల వివేచన వరం కావచ్చు, నానా విధములైన భాషలు కావచ్చు, భాషలకు అర్థం చెప్పే వరం కావచ్చు, ప్రవచన వరం కావచ్చు, అద్భుత కార్యం చేసే వరం కావచ్చు, స్వస్థతా వరములు కావచ్చు, విశ్వాస వరం కావచ్చు. ఆయన మాట్లాడితే అప్పుడు అది వరములాగా ప్రత్యక్షమవుతుంది. ఇట్ ఈస్ ద వాయిస్ అండ్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. తండ్రి, మీకు స్తోత్రాలు. హోలీ స్పిరిట్, వి థ్యాంక్ యూ లార్డ్. వి థ్యాంక్ యూ. రాత్రి మంచి నిద్రను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు కూడా వరముల చేత అలంకరించబడాలి. వరము లేకుండా ఎవరు కూడా ఖాళీగా ఉండకూడదు. వరముల చేత ప్రతి విశ్వాసి కూడా అలంకరించబడి నీ యొక్క రాజ్యం యొక్క వ్యాప్తి కొరకునైనా బలముగాను, ఘనముగాను, భీకరంగాను పనిచేయనట్లుగా కృపను విస్తరింపజేసి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని మా అందరిపైన ప్రోక్షించుకుంటూ మంచి నిద్రను దయచండి, మంచి పరలోక అనుభవాలు దయచండి, విజిటేషన్స్, ఎన్కౌంటర్స్ దయచండి. ఉదయకాలంని తట్టి లేపి నాయన దేవా, మీ యొక్క సన్నిధిలో గడిపే కృపను మాకందరికీ దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన, పరిశుద్ధమైన, ఘనమైనలో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము చేరుని మనకందరికీ, మన కుటుంబాలకు రాత్రంతయు తోడై ఉండును గాక. ఆమెన్.
ప్రైజ్ లార్డ్, గ్లోరీ టు గాడ్, గాడ్ బ్లెస్ యూ, హల్లెలూయా. ఐ హోప్ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. క్లియర్ కట్గా డీమార్కేట్ చేసి ఏది ఏ వరము, దాని పర్పస్ ఏంటి, ఏం పని చేస్తుంది అన్నటువంటి విషయాలు స్పష్టంగా దేవుడు నా ద్వారా మీకు తెలియజేశాను నమ్ముతున్నాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. హ్యావ్ ఎ బ్లెస్డ్ అండ్ ప్రాస్పరస్, గ్లోరియస్, ఫార్చునేట్, లక్కీ నైట్. See you tomorrow morning at 5 o'clock. God bless you. Praise the Lord.